హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూఏఈ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ సాదర స్వాగతం పలికారు. ఇరు దేశాల అధినేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ యూఏఈ సైనిక గౌరవ వందనాన్ని స్వీకరించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ఆయన మంగళవారం అబుదాబికి చేరుకున్నారు. అనంతరం ఇద్దరు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, డిజిటల్ రంగాల్లో సంబంధాల విస్తరణపై చర్చించుకున్నారు. ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత యూఏఈ అధ్యక్షుడితో కలిసి ప్రధాని మోదీ ఆ దేశంలో యూపీఐ రూపే కార్డు సేవలను ప్రారంభించారు. అక్కడి స్థానిక కార్డు అయిన జైవాన్ కార్డుతో భారత రూపే కార్డును లింక్ చేశారు. అబుదాబిలో రూపే జైవాన్ కార్డుల సేవలు ప్రారంభం సందర్భంగా తన పేరుతో ఉన్న కార్డును యూఏఈ అధ్యక్షుడు బిన్ జాయద్ స్వైప్ చేశారు. అనంతరం అంతేనా అన్నట్లు నవ్వారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు చిరునవ్వులు చిందించారు. 2015 నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ 7 సార్లు యూఏఈలో పర్యటించడం గమనార్హం. సోదరుడికి ధన్యవాదాలంటూ మోదీ నాకు సాదర స్వాగతం పలికిన సోదరుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత 7 నెలల్లో మేము 5 సార్లు కలుసుకున్నాం. ఇది చాలా అరుదు. నేను కూడా ఇక్కడకు 7 సార్లు వచ్చే అవకాశం వచ్చింది. మేం ప్రతి రంగంలో ఎలా అభివృద్ధి సాధించామో అక్కడ భారత్, యూఏఈ మధ్య ఉమ్మడి భాగస్వామ్యం ఉంది అని మోదీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అంతకుముందు సమయం వెచ్చించి మరీ నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కు వచ్చినందుకు చాలా కృతజ్ఞుణ్ణి. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నా ఇంటికి, నా కుటుంబాన్ని కలిసినట్టుగా అనిపిస్తోంది అని ట్వీట్ చేశారు. భారత్తో మీకున్న అనుబంధానికి అదే నిదర్శనం. యూఏఈలో బాప్స మందిరం ఉండటం భారత్పై మీకు ఉన్న అనుబంధానికి నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు. యూఏఈ నాయకత్వం మద్దతు లేకుండా అబుదాబిలో ఆలయ నిర్మాణం సాధ్యమయ్యేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. అహ్లాన్ మోదీ అబుదాబిలోని జాయద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో నిర్వహించిన అహ్లాన్ మోదీ కార్యక్రమంలో భాగంగా తరలివచ్చిన వేలాది మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నలుమూలల నుంచి వచ్చిన ప్రవాస భారతీయులంతా సరికొత్త చరిత్రను సృష్టించారని, 140 కోట్ల మంది భారతీయులు వారిని చూసి గర్వపడుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇక్కడ ప్రతి ఒక్కరి ప్రతి శ్వాస, గుండె చప్పుడు, స్వరం భారత్ యూఏఈ దోస్తీ జిందాబాద్ అని నినదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరు దేశాల సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయన్నారు. బాప్స మందిరం ప్రారంభించనున్న ప్రధాని మోదీ ఫిబ్రవరి 14న వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో ప్రపంచ నేతలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అదే రోజు బాప్స స్వామినారాయణ్ సంస్థ నిర్మించిన హిందూ ఆలయాన్ని మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం ఖతార్ దేశానికి వెళ్లనున్నారు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.